కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు, తక్షణ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. 60 రోజుల నిరాహార దీక్షలు, యాజమాన్య నిర్లక్ష్యంపై సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్విమ్స్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 60 రోజుకు చేరుకున్నాయి. 2 నెలలు పూర్తవుతున్నా యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సిఐటియు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ చేస్తాం, రేపు చేస్తామంటూ కాలయాపన చేయడం తప్ప ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించింది. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణికి నిరసనగా స్విమ్స్ కార్మికులు నేటి నుంచి వర్క్ టు రూల్ అమలు ప్రారంభించారు. కేవలం శానిటేషన్ పనులు మాత్రమే నిర్వహిస్తూ తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఇది సాధారణ నిరసన కాదని, సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి దశలో పూర్తిస్థాయి సమ్మెకు వెళ్లే పరిస్థితి వస్తుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు పాల్గొని ఘాటుగా స్పందించారు. దాదాపు 1000 మంది కుటుంబాలకు సంబంధించిన సమస్యను సంవత్సరాలుగా నాంచుతూ పరిష్కరించకుండా కాలయాపన చేయడం పూర్తిగా అన్యాయమని ఆయన మండిపడ్డారు. కార్మికుల సహనాన్ని పరీక్షించడం మానుకుని వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీటీడీ యాజమాన్యం తక్షణం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని నరసింహారావు పేర్కొన్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో స్విమ్స్ యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ ఫలితాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 60 రోజులుగా ఎండా వాన లెక్క చేయకుండా రోడ్లపై నిరసన తెలుపుతున్న కార్మికుల పట్ల ఈ విధమైన నిర్లక్ష్యం అన్యాయమని తీవ్రంగా విమర్శించారు. కార్మికులు ఇప్పటికే వర్క్ టు రూల్ చేపట్టారని, ఇంకా స్పందించకపోతే పూర్తిస్థాయి సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అత్యవసర వైద్య సేవలు అందించే సంస్థలు కార్మికులను ఇబ్బందులు గురిచేయడం ప్రజల ఆరోగ్యానికి ముప్పని అని స్పష్టం చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ టీటీడీ స్విమ్స్ యాజమాన్యాల వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్మిక సమస్యలను పట్టించుకోకుండా ఇంతకాలం కాలయాపన చేయడం పూర్తిగా అన్యాయమని, వెంటనే చర్యలు జరిపి స్పష్టమైన నిర్ణయం తీసుకుని కార్మికులు న్యాయమైన డిమాండ్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, నగర ప్రధాన కార్యదర్శి ఎం మాధవ్, నగర అధ్యక్షులు పి బుజ్జి, నగర ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, అధ్యక్షులు వి సూరి, గోపి, వెంకటేష్, జనార్దన్, వి వెంకటేష్, కోటయ్య, మునీంద్ర, మునికృష్ణ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఏదైతే శానిటేషన్ పేరు పెట్టారో దానికి తగిన పనులు మాత్రమే ఊడ్చడం, మాపేయడం, క్లీనింగ్ చేయడం మాత్రమే, ఈ పనులు మాత్రమే చేయాలని చెప్పి ఈ రోజు మనం నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత మనందరం విధుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్లీనింగ్ పనులు మాత్రమే చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి అందరూ సిద్ధమేనా? శానిటేషన్ పనులు మాత్రమే చేయడానికి అందరూ సిద్ధమే కదా? మనం ఈ రోజు నుంచి శానిటేషన్ పనులు మాత్రమే చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు మాత్రమే ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా, ఇంకొక వారమో, 10 రోజులు, 40 రోజులైనా ఈ పనులు మాత్రమే చేయాలి. ఈ పనులు మాత్రమే చేయడం మనకు ఏదైతే కేటాయించారో ఆ పనులు చేయడానికి మాత్రం మనం అంగీకరిస్తున్నాం. మిగిలిన ఏ పనులు చేయడానికి వీలు లేదని చెప్పి మనం నిన్న కమిటీ సమావేశం కూడా జరిపాం. కమిటీ సమావేశంలో కూడా నిర్ణయం చేసింది ఏమంటే అన్ని వార్డులలోనూ ఇదే పనులు చేయాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా నిర్వహించి పనులు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారు ఇచ్చేశారు. నరసింహారావు గారు ఇంతకు ముందు కూడా మన పోరాటం గతంలో చేసిన తర్వాత జన్మవారి సమావేశం జరిపితే కొత్త మైక్ వచ్చింది, అందువల్ల అన్నమును లాగేది, పీకేది అదంతా కాబట్టి బాగుంది. సోదరులారా, సోదరి మళ్ళారా, అందరికీ మన సిఐటి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరిగ్గా 15 రోజుల కిందట ఈఓ గారు స్వయంగా నాతో మాట్లాడుతూ 4 రోజుల్లో నేను వచ్చేస్తాను, మీ సమస్యని పరిష్కారం చేస్తాను అని చెప్పి మనకు చెప్పడమే కాదు, ఎస్సీ కమిటీ చైర్మన్కి కూడా ఇదే రకమైనటువంటి హామీలు ఇచ్చారు. 4 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, మనం కూడా డైరెక్టర్ గారే స్వయంగా వచ్చి మన శిబిరం దగ్గరకు వచ్చి ఈఓ గారు మంచి శుభవార్త చెప్పారు, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది, మీకు జీతాలు పెరుగుతాయి, మీకు సర్వీస్ కండిషన్స్ అన్ని మారిపోతాయి, మీకు గొప్ప మేలు జరుగుతుందని చెప్పారు. మనమందరూ కూడా ఎంతంత పెద్ద అధికారులు వచ్చి నేరుగా చెప్పిన తర్వాత సమస్య పరిష్కారం కాకుండా పోతుందని అన్ని మనమంతా కూడా ఆ రోజున తిరిగి సహకరించడం ప్రారంభించాం. ఈ టెంటులు కంటిన్యూ చేస్తున్నాయి. కానీ 4 రోజులు, వారం అయినా, 10 రోజులైనా, 15 రోజులైనా పరిష్కారం కాని పరిస్థితుల్లో మనం మన సిఐటి రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారిని స్వయంగా వచ్చి మీరు నేరుగా ఇక్కడ చూడండి, ఈ పరిస్థితులన్నీ చూస్తే ఇది ఒక రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారడానికి తోడ్పడుతుందని చెప్పి మనం నరసింహారావు గారిని కోరాం. మన ఉద్యమానికి మద్దతుగా నరసింహారావు గారు ఈరోజు ఇచ్చారు. వారికి మీ అందరి తరఫున నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమస్య తక్షణం పరిష్కారం కాకపోతే ఇక్కడ ఈ పోరాటమే కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్యగా ఇది మారుతుంది అని చెప్పి
మనం ప్రకటించడం కోసమే నరసింహరావు గారిని ఇక్కడికి రమ్మన్నాం. నరసింహరావు గారు ఈ పోరాటానికి మద్దతుగా ఇచ్చేశారు. వారు ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడతారు. ప్రారంభించాలని నిర్ణయించాలని చెప్పారు. వస్తువులో కాదు, అవసరమైతే నిరవధిక సమ్మె కూడా వెళ్తాం. నిరవధిక సమ్మె కూడా వెళ్తాం. అంతేకాకుండా ఇక్కడ నిరవధిక సమ్మె కాకుండా రాష్ట్రం అంతా కూడా మీకు మద్దతు ఉండేటట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మీకు మద్దతుగా, ఎందుకంటే అన్యాయం జరుగుతూ ఉంటే దానికి అడ్డుపత్తు ఉండాలి. ఎవరికైనా మీరు కూడా బయట వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం శానిటేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే పని చేస్తున్నారు. దాని మీద కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదో రాయబారాలు వ్యవహారాలు చేస్తున్నారు. అందుకని ఏదో రకంగా మన మీద ఒత్తిడిని వాడు వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారులేని అనుకోవచ్చు. ఎన్ని రోజులైనా చేస్తాం, మన డిమాండ్ సాధించుకునేదాకా మనం వెనకాడే ప్రసక్తి లేదు. ఇది మన పాయింట్. అందుకని మనకు న్యాయం అయినప్పుడు ఆ న్యాయం కోసం పోట్లాడడం తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వాలు చట్టాలు మార్చినా, ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలనుకున్నా ఉన్న హక్కును తీసేయడం వాళ్ళ తరం కాదు. మీరందరూ ఈ రోజు చేయని వాళ్ళు కాదు. ఒక్కొక్కరు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు, మొదటి నుంచి పనిచేసేవాళ్ళు, ఈ పనులు అనుభవం వాళ్ళు. ఇంకొకటి ఎవరు ఈ పనులు చేయలేరు. ఆ పనులు కూడా అట్లాంటి అంత కష్టమైన పనులు మీరు నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా కార్పొరేషన్ టీటీడీ ఎప్పుడూ చేయాల్సింది, కానీ ఇప్పటికి ఆలస్యం చేశారు. కాబట్టి మనం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఈ రోజు నుంచి వర్క్లు చేయడం, అవసరమైతే అయినా కూడా పరిష్కారం కాకపోతే సమ్మెకు కూడా సిద్ధమవుతాం అని హెచ్చరించేటువంటి విధంగా మన నాయకత్వం అండగా ఉంటారు. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు ఉంటుందని మరోసారి మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.